హలో అందరికీ, ఈరోజు వీడియో చూడంగానే ఆల్మోస్ట్ అందరికీ వీడియో ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది. శ్రీరామనవమి కదా, సీతారాముల వారి కళ్యాణం. హనుమాన్ నగర్ అసోసియేషన్ కాలనీ ప్రజలందరూ ప్రెజెంట్ అయ్యారు. చాలా మంది వచ్చారు. పెళ్లి మండపం నుంచి స్టార్ట్ చేస్తే చిట్ట చివరి దాకా జనాలే ఉన్నారు. అసలు నించోడానికి కూడా ప్లేస్ లేదు, అంతలా ఉన్నారు. నా చిట్టితల్లి అయితే ప్లేస్ దొరికించుకొని కూర్చున్నది. మా కన్నయ్య అయితే ప్లేసే దొరకనట్టుంది, నించొని చూస్తున్నాడు, అయినా కనిపించట్లేదు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. శ్రీరామనవమి పూజ చాలా మంచిగా జరిగింది. ఈరోజు సీతారాముల వారి కళ్యాణం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కళ్యాణం అయిపోయిన తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత దేవుడికి బియ్యం వస్తారనమాట. సీతకి రాముడికి వడి బియ్యం లాగా. అసలు ఇలాంటి ఒక అదృష్టం నాకు వస్తుందని నేనైతే కళ్ళలో కూడా అనుకోలేదు. ఇంత మంచి అవకాశం వస్తుందని దేవుడికి ఎంతో పుణ్యమైన చేసుకొని ఉండాలి, లేదంటే రాసిపెట్టైనా ఉండాలి. నేనైతే అట్లా ఫీల్ అవుతున్నాను. కళ్యాణంలో దేవుడికి వడి బియ్యం నేను కూడా పోస్తానని అస్సలు అనుకోలేదు. చాలా మంచి అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను. ఇట్లాంటి అవకాశాలు నాకు మరెన్నో రావాలని నాకు నేనే అనుకుంటున్నాను. దేవుడికి కూడా మొక్కుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. ఆ బియ్యాన్ని కొన్ని తీసుకొని కూడా రావచ్చు ఇంటికి కళ్యాణం తర్వాత. ఇట్స్ నౌ కళ్యాణం అయిపోయిన తర్వాత భోజనాల టైం అనమాట. అసలు భోజనాలు పెడుతుంటే పైనేమో ఎండ, ఫుల్ వేడి వేడి అన్నము. అసలు ఎంత 5 minutesకి అసలు ఫుల్ చెమటలతో అసలు ఇట్లా అయిపోయింది అనమాట. ఇంకా ఇది కూడా కార్యక్రమం సంతోషంగా అనిపించింది నాకు. అక్కడ బియ్యం పోయటం చాలా సంతోషంగా అనిపించింది. ఎనీవేస్, మళ్ళీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.